సాగరుడు అనే రాజు గొప్ప అశ్వమేధ యోగాన్ని చేయడానికి సిద్ధమయ్యాడు. అతను భక్తితో నిండిన హృదయంతో పుణ్యస్వరూపమైన గుర్రాన్ని రాజ్యాల మధ్యగా పంపించాడు. ఒకరోజు యాగగుర్రం కనిపించకుండా పోయింది. సాగరుని యొక్క 60,000 మంది కుమారులను ఆ గుర్రాన్ని వెతకడానికి ప్రపంచమంతా వెళ్లారు. ఆ గుర్రాన్ని కపిల మహర్షి పక్కన నిల్చుని మేతలు వేస్తూ ఉండగా చూశారు. ఆయన్ని దుంగగా భావించి కోపంతో అరిచారు. అతని ధ్యానాన్ని భంగపరిచారు. కోపంతో కళ్ళు తెరిచిన కపిల మహర్షి తపస్సు భంగపరిచినందుకు ఒక శాపంతో 60,000 మంది కుమారులను బూడిదగా మార్చాడు. రాజు సాగరుడు కుంగిపోయాడు. అతని బలమైన కుమారులు ఇక లేరు. వారి ఆత్మలు సంచరిస్తూ ఉండగా రాజ్యమంతా విషాదంలో మునిగిపోయింది. విమోచన కోసం వేచి చూసింది. తరాలు గడిచాయి మరియు సాగరుని వారసుడిగా భగీరథుడు జన్మించాడు. బాలుడిగానే భగీరథుడు తన పూర్వీకుల కథలు విని వారి ఆత్మను విముక్తి చేయాలని సంకల్పం చేశాడు. భగీరథుడిని తండ్రి అతనిని ఆశీర్వదించి విమోచన బాధ్యతను అప్పగించాడు. భగీరథుడు అశ్వారూఢమైన మంత్రాలయాన్ని విడిచి తపస్సు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆయన అడవిలోకి ప్రవేశించి తన దీర్ఘ ప్రార్థన యాత్రను ప్రారంభించాడు. ఆయన సంవత్సరాలు తరబడి నదీ తీరాల్లో, పర్వత శిఖరాల్లో ధ్యానం చేస్తూ దేవతలను ఆహ్వానించాడు. ఆయన భక్తికి కరిగిపోయిన దేవతలు చివరికి స్పందించారు. భగీరథుడిని ముందు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నీ కోరిక ఏమిటి మహానుభావా అని అడిగాడు. భగీరథుడు నమస్కరిస్తూ, నా పూర్వీకుల ఆత్మల విమోచనకై గంగను భూమిపైకి దింపించండి అన్నాడు. బ్రహ్మదేవుడు అంగీకరిస్తూ మరియు హెచ్చరించాడు, ఇలా గంగ తీవ్రతను భూమిని నాశనం చేస్తుంది. శివుడు ఆమెను ఆపాలి. అందుకోసం ఇప్పుడు భగీరథుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. హిమాలు మరియు నిశ్శబ్దాన్ని దాటి భగీరథుడు మహాదేవుని వెతుక్కుంటూ హిమాలయాలను ఎక్కాడు. కైలాస శిఖరంపై భగీరథుడు శివుడి పవిత్ర నివాసాన్ని చేరుకున్నాడు. శివుడు లోతైన ధ్యానంలో ఉండి భగీరథుడు రోజులుగా నెలలుగా ఆహారం లేకుండా విశ్రాంతి లేకుండా ప్రార్థిస్తూ నిల్చున్నాడు. భగీరథుని సంకల్పానికి మెచ్చి శివుడు తన దివ్య నేత్రాలను నెమ్మదిగా తెరిచాడు. శివుడు ఇలా పలికాడు, భూమిని రక్షించేందుకు నేను గంగను నా జటాలలో ఆపుతాను. ఆకాశం ఉల్లాసంగా మెరిసింది. గంగ భూమిపై దిగబోతుంది. ఆకాశం నుంచి గంగ నక్షత్ర ప్రవాహంలా విరుచుకుపడింది. శివుడు తన జటాలలో గంగను పట్టుకొని ఆమె ఉగ్ర ప్రవాహాన్ని తక్కువ చేశాడు. శివుని జటాల నుండి నెమ్మదిగా భూమికి ప్రవహించింది. భగీరథుడు ముందుగా నడిచి గంగను తన పూర్వీకుల వద్దకు నడిపించాడు. గంగ పచ్చని అడవుల మధ్యగా ప్రవహించి ఆమె తాకిన ప్రతిదానికి జీవమిచ్చింది. గంగ ఎక్కడ ప్రవహించినా ప్రజలు ఆమెకు గౌరవంగా ఆలయాలు నిర్మించారు. ఆమె నీటి వల్ల గ్రామాలు వికసించాయి. ప్రజలు ఆమె రాకకై ఆనందించారు. గంగ ప్రవహిస్తూ యాదృచ్ఛికంగా ఋషిజాహ్ని ధ్యానాన్ని భగ్నం చేసింది. కోపంతో జహ్ను ఒక్క గుటకలో గంగ నీటిని తాగేశాడు. భగీరథుడు గంగను విడుదల చేయమని ప్రార్థించాడు. భగీరథుని వినయానికి ముచ్చటపడి చాక్ను తన చెవిలోంచి గంగను విడుదల చేశాడు. పునరుద్ధమైన కృపతో గంగ భగీరథుని వెనకాల రాజకుమారుల బుడిద వద్దకు వెళ్ళింది. గంగ ఉడితలపై నెమ్మదిగా ప్రవహించి ఆమె నీరు తాకగానే రాజకుమారుల ఆత్మలు శాంతిగా ఆకాశానికి ఎగిసిపోయాయి. భగీరథుని ప్రతిజ్ఞ నెరవేరింది. అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆ రోజు నుండి గంగ భూమిపై జీవం మరియు కాంతిని కలిగించి నదిగా ప్రవహిస్తూ పోతుంది.